విద్యుత్ పై శ్వేతపత్రం రిలీజ్ చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అమరావతి నుంచి ఆ లైవ్ చూద్దాం. గ్రీన్ థర్మల్ ప్లాంట్ గా మారుస్తాం, పొల్యూషన్ లేకుండా. ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం, అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు. ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్, మనకు డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో. అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి, మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. సార్, మీకు లెగసీ లాసెస్ 1,29,000 కోట్లు అన్నారు. ఇప్పుడు రిఫార్మ్ 3.0 తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఈ రోజు నేను చెప్పలేను కదా, కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి. రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి, ఏది తగ్గుతుంది. మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్, అప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి. దట్ వే టు వర్క్. అంటే బతకాలి కదా, అటు వేసి భయపడిపోయేసి పారిపోలేం కదా. హౌ టు సర్వైవ్, హౌ టు ఫైట్. సార్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు, ఎంతప్పటికీ సబ్స్టేషన్స్ కడుతున్నారు 11/33 అట్లా. కానీ 120 అలాగే 200, 400 కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి ఈ 3.0లో ఉంటాయా? అంటే మెయిన్ లైన్ లేకుండా ఎంత ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు. ఇప్పుడు నెంబర్ 1 షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్కి లైన్స్ కావాలి. రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటంటే మన స్టేట్లో, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి. గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి, అది ఫ్యూచరిస్టిక్. గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు, అది వైబిలిటీ ఉందా, కొంతమంది ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం, మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు. దానికి సెపరేట్ లైన్ వేయాలి. మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని, గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు. ఒక 3 రాష్ట్రాలని డెవలప్ చేయాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. సార్, తెలంగాణ కూడా విద్యుత్ బకాయిలు రావాల్సింది. వన్ బై వన్ మేజర్ సబ్జెక్ట్ ఇది. సార్, సోలార్ పవర్ సార్, వన్ బై వన్. సార్, సోలార్ పవర్లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్. వీఆర్ ఇన్ 14th place. దే ఆర్ గివింగ్ 78,000 సబ్సిడీ ఫర్ 3 kilowatt అండ్ 60,000 సబ్సిడీ. మనం 1 lakh యూనిట్స్ కానీ పెట్టుకుంటే, హౌస్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే 3 crore యూనిట్స్ జనరేట్ పర్ మంత్. అదేమా నేను ఏం చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నాను. అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయొచ్చు, మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు, నువ్వు వాడుకోవచ్చు, వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. రెండోది క్యాపిటివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళ్తే విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు, 1 రూపీ ఫర్ యూనిట్, 5,000 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి, గవర్నమెంట్ కొన్ని ఆబ్లిగేషన్లు చేయాలి, సంక్షేమం, ఎంపవర్మెంట్, పేదవాళ్ళ కోసం చేయాలి. హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వాటిని మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్లో మీకు ఇవన్నీ చెప్పాను. ఇది చర్చ జరగాలి, మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం, మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం. వచ్చిన తర్వాత విల్ టేక్ ఎ కాల్. ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం. సార్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్. ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటిని సాధించారు? నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం. సరే, కొన్ని వాళ్ళు కూడా, ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ మన అఫీషియల్ కమిటీ ఒకటి,
మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటేసాం. దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉంటున్నారు, అట్లాగే లాసెస్ నేను చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ 5 yearsలో ఈ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే సర్చార్జెస్ అని చెప్పి 300 రూపాయల బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి 700 రూపాయల బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి? అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది. నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ అన్ని డిమార్ట్. ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు. నాకు కూడా 3 పోయింది 10 నిమిషాలు. ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను. నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి? పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. మైక్ పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఏం చేద్దారంట? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది. ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది. ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్. ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకుండా పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, ప్రజలకు అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం, మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని